చేస్తాం, నీవెంత, నీ బతుకెంత అన్నాడు. జగన్ బతుకెంత? జగన్ ఏమన్నా ఊడిపడ్డా? ఎవరో తెలియని వాళ్ళు కాదు. మరి ఎందుకు రోజా కూడా మీ బతుకెంత అనే విధంగా మాట్లాడుతుంది? ఎందుకు ఆమె మిమ్మల్ని దగ్గర చూసింది? మీరు కష్టపడే మనస్తత్వం తెలుసు తనకు. ఏదో చిన్న ప్రాణాలు సన్న ప్రాణాలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. మీరు అందరూ వెళ్ళి ప్రచారం స్వచ్ఛందంగా చేస్తున్నారు, ఏ పార్టీ కోసం కాదు. మీరు వెళ్ళి రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలనే విధంగా పిఠాపురం కావచ్చు, ఇవన్నీ కూడా మీ ఆది కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, వీళ్ళందరూ వెళ్తున్నారు మీలాంటి వాళ్ళు, శ్రీనివాస్. ఏంటి ఎందుకు ఆ విధంగా? మరి రోజా గారు చూస్తున్నారు కదా మిమ్మల్ని, ఎందుకు ఆ విధంగా? ఫస్ట్ రోజే చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు మొగుడు సెలవుమని 2 చెంపలు అదరగొట్టుంటే ఆ మనిషి అంత దిగజారిపోదు. మొగుడు అనేవాడు ఏం చేస్తున్నాడు ఇంట్లో? సెలవుమని ఇంట్లో ఏం చేస్తున్నాడు? నీకు తెలియదా? నీకు కూతురు కొడుకు ఉన్నాడు. నీ భార్య ఈరోజు ఎదుటోడు ఆడవాళ్ళని 3 పిల్లలు కూర్చొని మాట్లాడుతుందే. నువ్వు మొగుడువే కదా, నువ్వు గొప్ప డైరెక్టరు కదా. కెప్టెన్ ప్రభాకర్ తీసి చెన్నై పరిశ్రమని అల్లాడిచ్చిన డైరెక్టర్ మీరు. ఒక వ్యక్తి మినిస్టర్ అయితే, ఒక ఎంత దిగజారిపోయి మినిస్టర్ అయిపోయినా సరే మన కోట్లు సంపాదిస్తే మన కుటుంబంలో ఆడపిల్లకాయలు బాగుంటారా? ఏమ్మా, నీకో కూతురుంది, నీకో కొడుకున్నాడు, పిల్లకాయలు అల్లారు ముద్దుగా వేస్తావే, రకరకాల వీడియోలు పెడతావే, బిడ్డల దగ్గర ముద్దులు పెట్టించుకుంటావే. ఏడ వరకు నీది సంసారం, మిగతా వాళ్ళది సంసారం కాదు. ఏం చేస్తున్నాడు సెలవుని? చొప్పు తీసుకొని కొట్టి నోరు మూసుకొని కరెక్ట్గా రాజకీయం చేయి. మన పిల్లకాయలు వయసుకు వస్తున్నారు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. రోజా ఎదుట ఆడపిల్లకాయల గురించి మాట్లాడబాకు. అలాంటి రాజకీయం మనకు అవసరం లేదు. లేదంటే అడుక్కు తిందాం, లేకపోతే 10 రూపాయలు అప్పు చేసుకుందాం, అంతే తప్ప నువ్వు ఎదుట ఆడవాళ్ళు 3 పెళ్ళిళ్ళు అయినాయి. చంద్రబాబు నాయుడు బ్రోకరు, చంద్రబాబు నాయుడు అది, చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది. నీ జగన్మోహన్ రెడ్డి ఏసీ బస్సు వేసుకొని లోపల ఒక వాడ్కా వేసుకొని మంచి ప్లానింగ్తో బస్సులో పడుతుంటే ఈరోజు 78 సంవత్సరాల వయసు ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతండి, ఎంత ఎండ వస్తుంది, అల్లాడిస్తున్నాడు. మీ అన్న ఏసీ బస్సు వేసుకొని తిరుగుకుంటా, ముసిముసి నవ్వులు వేసుకుంటా, గొడ్డలు 4 పెట్టుకొని, వాట్కా బాటిల్ వేసుకొని, ముందుగా ప్లాన్ చేసుకొని, ఒక వికలాంగుని బరిగెత్తమని చెప్పి ముందుగానే ఒకరికి డబ్బులు ఇచ్చి వాడి దగ్గర దండం పెట్టించుకోవడం. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నువ్వు వయసు అయిపోయింది అంటున్నావే, నీకు దమ్ముంటే ఆ బండికి 10 నిమిషాలు నిలబడగలదా రోజా? ఎదురు ఆడవాళ్ళు మాత్రం ఈవిడికి ఆడవాళ్ళు కాదు. మన ఇంట్లో ఆడబిడ్డ మాత్రం సుకుమారంగా పెరగాల, లండన్కి వెళ్ళి చదువుకోవాలా. దాంతో వచ్చే డబ్బులతో ఏం సంపాదిస్తారండి? ఆ విధంగా ఎదుట ఆడవాళ్ళని అనుమానించి ఆ దిగజారిపోయి ఆ వచ్చిన డబ్బులతో నీ బిడ్డల్ని చదివిపించి నీ బిడ్డలు బతుకులు రేపు ఏం పరిస్థితి ఉంటాయి? మీ అమ్మ రోజా 10 మందిని ఇట్ట అంటుంటుంది. ఆ రోజా అంటే నీకేం విలువ ఉంటుంది? సంస్కారంగా రాజకీయాలు చేయాలా, సంసారవంతంగా ముందుకెళ్ళాలి తప్ప ఎదుటింటి ఆడవాళ్ళని ఆ పక్కింటి ఆడవాళ్ళు తింటే డబ్బుల కోసం ఎంతైనా దిగజారిపోవాలా? ఇప్పుడు రోజా గారిని ఏమో సెల్వమన్ గారు చూడట్లేదని మీరు చెప్తున్నారు, ఇటువైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని అంటే భారతి గారిని జగన్మోహన్ రెడ్డి చూడట్లేదు అంటున్నారా? గతంలో మాట్లాడారు కదా, సో తను చెప్పినట్టు వింటారని చెప్పి భారతి రెడ్డి గారు చెప్పినట్టు వింటుంటారు. ఆ విధంగానే కామెంట్స్ కూడా